నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా, అంశం ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం కాంగ్రెస్లో డీసీసీ పదవుల ముసలం నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రధానంగా రేణుకా చౌదరి అలాగే భట్టి విక్రమార్క మధ్య ఒక పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి, విభేదాలు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా వింటున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే డీసీసీ పదవి నేపథ్యంలో భట్టి సూచనలతోనే పువ్వాల దుర్గాప్రసాద్ను డీసీసీ చేశారంటూ కూడా ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలో రేణుకా వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా దిశగా వెళ్తున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిసిసి అధ్యక్ష పదవి కోసం నిన్న జరిగిన డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక జరిగిన నేపథ్యంలో భట్టి విక్రమార్క అనుచరుడు అనేటువంటి పువ్వాల దుర్గా ప్రసాద్ కి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం అయితే ఇప్పుడు ఒక ఉమ్మడి కూడా రేణుకా వర్గానికి అయితే మింగుడు పడని విషయంగా అయితే తయారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు రేణుక మరియు అదేవిధంగా మనకి బట్టి ఇంతకుముందు సంబాని చంద్రశేఖర్ ఈ మూడు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ అయితే చీలిపోయిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గత పార్లమెంట్ ఎన్నికలలో రేణుకా చౌదరి మరి అదేవిధంగా ఈ సంబాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఒకటే వర్గంగా పనిచేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఎవరైతే ఈ పువ్వాల దుర్గా ప్రసాద్ కి డిసిసి అధ్యక్ష పదవి కేటాయించిన నేపథ్యంలో ఇటు రేణుకా వర్గం అంటే ఈ యొక్క బట్టి వర్గానికి ఈయన సంబాని చంద్రశేఖర్ వర్గం కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో కేవలం రేణుకా చౌదరి వర్గం అయితే ఒంటరిగా మిగిలిందని కూడా చూడొచ్చు. అయితే గతంలో భద్రాద్రి జిల్లాకు సంబంధించి డిసిసి పదవి పోదెం వీరయ్య కూడా ఏదైతే బట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడైనటువంటి పోదెం వీరయ్యకి కూడా ఈ యొక్క అధ్యక్ష పదవి అనేది బట్టి సూచన మేరకే వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మంలో కూడా ఖమ్మం డిసిసి పదవి కూడా బట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడైనటువంటి పువ్వాల దుర్గాప్రసాద్ కి అయితే కేటాయించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇదంతా కూడా ఏ ఒక్క పదవులలో కూడా ఈ యొక్క రేణుకా చౌదరి వర్గానికి అయితే ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదని చేస్తే ఆ వర్గం అయితే భావిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఉన్న మూడు వర్గాలలో కూడా ఇప్పుడు రేణుకా వర్గం ఒకటే ఒంటరిగా మిగిలినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇటు ఏదైతే బట్టి వర్గము అదేవిధంగా సంబాని చంద్రశేఖర్ వర్గం రెండు కలిసిపోయి ఈ యొక్క కార్యక్రమాలు అయితే ఏదైతే బట్టి విక్రమార్క జిల్లాలో చేసినటువంటి యాత్రలు కావచ్చు, లేకపోతే తదుపరి అనంతరం జరిగినటువంటి పరిణామాలలో ఈ రెండు వర్గాలు కూడా ఒకటై వారైతే నడుస్తున్నట్టుగా కూడా చూడైతే మనం వైరాలో రేణుకా చౌదరి తలపెట్టినటువంటి హాస్య హాట్ జాతరలో కూడా ఈ యొక్క ఇటు బట్టి విక్రమార్క అటు అదేవిధంగా చంద్రశేఖర్ వర్గానికి చెందినటువంటి ఎవరు అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా ఈ యొక్క హాస్య హాట్ జోడో యాత్రలు అయితే పాల్గొనలేదు. దీని అంతటిని కూడా చూస్తుంటే ఈ యొక్క మూడు వర్గాలుగా ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు రేణుక వర్గము మరియు ఇటు బట్టి మరియు సంబాని చంద్రశేఖర్ వర్గం ఆ రెండు వర్గాలు ఒకటైపోయి రేణుక వర్గాన్ని అయితే ఒంటరి చేస్తున్నాయని కూడా చూడొచ్చు. ఇటు రేణుక వర్గానికి చెందినటువంటి నాయకులందరూ కూడా పదవులు రావట్లేదని ఒకే విషయంతో రాజీనామాలకు సైతం ముందుకు వెళ్ళబోతున్నట్లుగా మనం తెలుస్తుంది. ఈ యొక్క ఏదైతే డిసిసి అధ్యక్ష పదవులు అదేవిధంగా అనేక పదవులలో కూడా వీరెవరికి న్యాయం జరగట్లేదని వీరు ఈ నెల 21వ తారీఖున ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. 21వ తారీఖు వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత రాజీనామాలకు వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలి ముఖ్యంగా ఉన్న సమాచారం ప్రకారం అయితే వీరైతే రాజీనామా అల్టిమేట్ అని అయితే అధిష్టానానికి ఇవ్వనున్నట్లయితే మనకు తెలుస్తుంది. అధిష్టానం నిర్ణయం ఆ తర్వాత వీరందరికీ రేణుకా వర్గంలో ఎవరికైనా పదవులు ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఇస్తే మాత్రం అప్పుడు ఈ రాజీనామాలు వెనక్కి తగ్గే పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ వీళ్ళు పదవులు ఇయ్యని పక్షంలో అయితే రేణుకా వర్గానికి చెందినటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా రేణుకా అభిమానులందరూ కూడా రాజీనామాలకి సిద్ధమని అల్టిమేట్ జారీ చేసే పరిస్థితి ఉంది రాజశేఖర్. ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులకి లేకపోతే ఒక వర్గానికి సంబంధించినటువంటి పదవులు ఇవ్వడం అనేది జూనియారిటీ బట్టి ఇస్తున్నారా లేకపోతే ఎలాంటి ప్రాతిపదికన ఇచ్చారనేది కూడా ప్రధానంగా ఇప్పుడు అధిష్టానం చూడవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కలుగు చేసుకుంటే మీరు అన్నట్టు రాజీనామాకి ఏదైతే సమ్మతమవుతున్న నేపథ్యంలో అది ఆగిపోయే అవకాశం కూడా ఉందనుకోవచ్చు మనం, ఒకవేళ అధిష్టానం కలుగు చేసుకున్న టీపీసీసీ కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ. అయితే ఖచ్చితంగా రాజశేఖర్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క డిసిసి అధ్యక్షులకు సంబంధించి రేణుక కూడా తన లిస్ట్ అయితే ఇటు ఏఐసిఈ అదేవిధంగా వీరు నాయకులకైతే వీరు అందించిన సందర్భంలో కేవలం ఏదైతే బట్టి విక్రమార్కి మాత్రమే న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ఈ యొక్క అధ్యక్ష పదవులు కట్టబెట్టడం చూస్తుంటే ఈ యొక్క వీరికి న్యాయం జరగట్లేదని ఈ యొక్క అధిష్టానం అయితే దీనికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రం రేణుకా
పథకం ఖచ్చితంగా రాజనీతిలోకి వెళ్ళదని కూడా చూడొచ్చు. ఎందుకంటే చాలా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో కూడా రేణుకా చౌదరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో నిలబడిన వ్యక్తిగా కూడా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు అంటే ఇటు బట్టి విక్రమార్క వర్గం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకమై ఇప్పుడు రేణుకా వర్గానికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా పదవులు ఇయ్యని పక్షంలో వీరందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఒకవేళ అధిష్టానం చర్యలు తీసుకొని రాబోయే మున్ముందు ఇవ్వబోయే అంటే ఏదైతే పదవులు ఉంటాయో ఇవన్నీ కూడా రేణుకా వర్గానికి ఒకవేళ సముచిత స్థానం ఇస్తాము అనే హామీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రేణుకా వర్గం అయితే రాజీనామాలకు వెళ్ళదనే చెప్పొచ్చు రాజశేఖర్. ఒకటి అంటే మొత్తానికి వ్యవహారం ఇప్పుడు జరుగుతుంది ఒక ఎత్తు అయితే భట్టి విక్రమార్క కానీ లేకపోతే రేవంత్ కానీ చంద్రశేఖర్ కానీ ప్రధానంగా అయితే ఏ ఇష్యూ మీద ముగ్గురి మధ్య అంతర్గతంగా విభేదాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అనగానే అంతర్గత కుమ్ములట్టడం సాధారణం అనుకోవచ్చు, కానీ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి నేతల మధ్య రావడానికి ఎలాంటి అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు ఏంటి అసలు? అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా గట్టి పార్టీ. అంటే ఓటర్ అంటే వారికి సాంప్రదాయ ఓట్లు చూసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ అభిమానులు కావచ్చు. ఏదైతే రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఈ ఉమ్మడి జిల్లాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా కూడా మనం చూడొచ్చు. కానీ తదుపరి జరిగినటువంటి అనేక కారణాలు అంటే ఇప్పుడు నాయకుల మధ్య పురపచ్చాలు కాస్త ఈ యొక్క అభిమానులకు అదేవిధంగా కింద ఉన్న కార్యకర్తలు అంటే వీరికి మధ్యలో అంటే ఎప్పుడైతే నాయకుల మధ్యలో పురపచ్చాలు ఏర్పడతాయో అప్పుడు కింద ఉన్నటువంటి స్థాయి కూడా ఈ యొక్క గొడవలకు దిగే పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క నాయకులకు సంబంధించి ఇటు రేణుక అదేవిధంగా బట్టికి అంటే ఈ యొక్క పనులు ఏదైతే వారికి సంబంధించిన అనుచర గణానికి సంబంధించి ఈ యొక్క శాసన టికెట్లు కావచ్చు, లేకపోతే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్ల దగ్గర వచ్చినటువంటి తలెత్తినటువంటి ఈ యొక్క డిస్టర్బ్ కారణంగానే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే అధిష్టానం చొరవ తీసుకొని వీరందరినీ కూడా అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు మనం కర్ణాటక మొన్న చూసుకుంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యధిక మెజార్టీతో గెలిచిన నేపథ్యం తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవబోతుంది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ధీమాగా వ్యక్తపరుస్తున్న ఈ సందర్భంలో ఈ యొక్క వర్గాల కుమ్ములాట వలన అంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఈ యొక్క వర్గాల కుమ్ములాట వలన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచే సీట్లను కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా 10 నియోజకవర్గాల్లో ఇటు కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, లేదు అంటే ఓట్ బ్యాంకు స్థిరంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఈ విధంగా గ్రూప్ రాజకీయాల వలన ఈ యొక్క గ్రూప్ రాజకీయాల వలన ముఖ్యంగా మనం చూసుకుంటే మూడు వర్గాలని కూర్చోబెట్టి ఒకవేళ అధిష్టానం కలక వీళ్ళందరినీ కూడా సముదాయించినట్లయితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలోకి ఒకవేళ ఇప్పుడు పొంగులేటి వస్తారన్న ఒక నానుడు ఉన్న నేపథ్యంలో పొంగులేటి గాని కాంగ్రెస్ పార్టీకి వచ్చి పొంగులేటి ఇమేజ్ కూడా కాంగ్రెస్ పార్టీకి జతయి కాంగ్రెస్ పార్టీ పొంగులేటి రెండు కలిస్తే 10 నియోజకవర్గాలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉంది అనడంలో సందేహం లేదు. కానీ ఈ యొక్క వర్గ విభేదాలు అనేటివి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా సమస్యపోయేటట్లు అధిష్టాన తీసుకుంటే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీకి నష్టం లేకుండా చేస్తాయని చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం తర్వాత మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మెదక్ జిల్లాలో ఇంకా రైతులు ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. దాదాపుగా చూసుకుంటే నెల రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏదైతే అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. దానికి సంబంధించి అప్పుడున్నటువంటి పర్యటన చేపట్టినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ హరీష్ కానీ హామీ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా రైతులకి న్యాయం చేస్తాం, వారు ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు, ప్రతి గింజ కూడా చివరి గింజ వరకు కొంటామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ రైతులు మాత్రం పూర్తి విరుద్ధంగా వారికి న్యాయం జరగలేదని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో ఐకేపీ కేంద్రంలో మోసాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచినటువంటి కాంటాల విషయంలో లేకపోతే తరలించడం, లారీలు కొరత చూపించడం విషయంలో ఇవన్నీ కూడా ప్రధానంగా సమస్యలుగా తెలుస్తున్న పరిస్థితి. తూఫాన్ తహసీల్దార్ ఎదుట ఒడ్లు తగులబెట్టినటువంటి పరిస్థితి, వినూత్నమైనటువంటి నిరసన దీక్ష వారి ఆగ్రహాన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. మెదక్ జిల్లాలో రైతుల ఆందోళన కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతినిత్యం ఏదో ఒక చోట వరి పండించినటువంటి రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొదటగా అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట అటువైపు అంశాన్ని పక్కన పెడితే అనంతరం ఉన్న కాస్త వరి పంటను రైతులు కళ్ళాల్లోంచి ఐకేపీ కేంద్రాలకు తరలి అక్కడ కాంటా చేశారు. ఇంతవరకు బాగానుంది. అనంతరం కాంటా చేసిన వడ్లను రైస్ మిల్లుకు తరలించడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట మండల కేంద్రాల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. తాజాగా మనం ఈరోజు చూసినట్లయితే మెదక్ జిల్లాలో 2 చోట్ల రైతులు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వడ్లను తెచ్చి వడ్లకు నిపెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు రైతులు. కాంటాలు అయిన తర్వాత
రైస్ మిల్లులకు వడ్లను తరలించేందుకు లారీలు లేవని చెప్పి రోజుల తరబడి తమను నిషింపజేస్తున్నారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులకు చెప్తే పట్టించుకోవడం లేదని, వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెప్పుకోండి, లేదంటే కలెక్టర్ కు, మంత్రులకు చెప్పుకోండి, వాళ్ళే మీ సమస్య పరిష్కరిస్తారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారని చెప్పి కూడా రైతులు నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా చెప్పిన పరిస్థితి ఉంది. అది జరిగిన కొద్దిసేపటికే నర్పూర్ చౌరస్తాలో రైతులు మళ్ళీ ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా సీఎం కేసీఆర్, మరోవైపు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను సరిగా కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి రైతులు విమర్శించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలకు వెళ్లి సీఎం కేసీఆర్ ఏమి ఉద్ధరిస్తారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా రైతులకు ఏమో మేలు ఒరగబెడతారని చెప్పి కూడా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రాలకు వెళ్లి సీఎం కేసీఆర్ రైతు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రైతు ప్రభుత్వం వస్తుంది. రైట్, ఎస్. ఇప్పుడు మీరు ప్రధానంగా ఏదైతే మాట్లాడుతున్నారో అదే నేపథ్యంలో కేసీఆర్ కూడా దేశీయ నేతను ప్రకటించుకొని రైతులు పక్షపాతిగా ఉంటాను, రైతులకి న్యాయం చేసే విధంగా రైతు ముఖ్యమంత్రిగా, రైతులకు న్యాయం చేసే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి ఎక్కడైతే నష్టపోయే రైతులకి వారికి పరిహారం ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే రైతులు ఆ రోడ్ల మీదకి వచ్చి సీఎం డౌన్ అంటూ సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం అనేది ప్రభుత్వం రాబోతున్నటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉందంటారు సునీల్. వరి పండించిన రైతులు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇది కేవలం మెదక్ జిల్లాకే పరిమితమైన సమస్య కాదు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు కూడా ఏ సమస్యలు రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ఐకేపీ కేంద్రాల్లో తూకం అయ్యాయి వడ్లు, కానీ రైస్ మిల్లులకు తరలించని పరిస్థితి ఉంది. వరుసగా మనం చూస్తున్నాం మెదక్ జిల్లా, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. అమ్మ న్యూస్ రైతుల ఆందోళనపై ప్రత్యేక కథనం ప్రసారం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై మాత్రం ఈరోజు నర్సాపూర్ లో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. సొంత రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది, పక్క రాష్ట్రాలకు వెళ్ళి లేదా దేశవ్యాప్తంగా మీరేం ఒరగబెడతారని చెప్పి కూడా రైతులు వ్యక్తం చేశారు. ఏకంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మనే దగ్ధం చేశారు. అయితే ఈ నేపథ్యంలో నర్సాపూర్ లో పోలీసులు రైతులకు కూడా తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టనీయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రైతులు వారందరి పోలీసులను పక్కకు పెట్టేసి నెట్టేసి కూడా రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు వాహనాల ముందు కూడా రైతులు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే తమకు ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎంత జరుగుతున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి, లేదంటే రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ లో మాత్రం రైతుల ఆందోళన కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారని చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్ లేకపోతే ఇతర కాలుష్య కారణాలతో ప్రతి ఏడాది కూడా ఆ కాలుష్యం నేపథ్యంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న పరిస్థితి. హైదరాబాద్లో చాలా కూల్గా ఉండేటువంటి సందర్భాలు గతంలో ఉంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎండ వేయడం అనేది జనాలు బయటకు రాలని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. ప్రజలు కూడా అదే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం 10 దాటితే బయటకు రాలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. విషయం చూసుకున్నట్లయితే ఎండ కావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా గత వారం 10 రోజులుగా ఎండలు అయ్యాయి. ఈ యొక్క ఎండ తీవ్రతకు ప్రజల మంచినీరు సౌకర్యాలతో కొబ్బరి బొండాలు, శీతల పానీయాల వైపు చూసి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ టెంపరేచర్ నమోదైన జిల్లా కూడా గతంలో కూడా అయింది. ఈసారి మిర్యాలగూడలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది. అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక చోట్ల కూడా 40 డిగ్రీల వరకు రోజు కూడా టెంపరేచర్ నమోదు కావడంతో ప్రజలు ఉదయం 10 గంటల నుంచే ఇండ్ల నుంచి బయట రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా కావాలంటే భయపడుతున్నారు. అదే విధంగా చిన్నారులు, వృద్ధులు కూడా ఈ యొక్క ఎండవేడికి తట్టుకోలేక కూడా సంఘటనలు రోజు చూస్తున్నాము. గత 10 రోజులుగా ఈ యొక్క ఎండ తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ డిగ్రీలు కూడా నమోదవుతుంది. అందులో నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో
ఎక్కువ టెంపరేచర్ నమోదైన సందర్భాలు కూడా 2-3 రోజులుగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటతో పాటు భువనగిరి, ఇటు నల్గొండ జిల్లా కేంద్రాల్లో అయితే ఎండ వేడికైతే ప్రజలు బయటికి రావాలంటున్నారు. డాక్టర్లు కూడా పలు సలహాలు ఇస్తూ మధ్యాహ్నము 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల టైంలో ఎవరు కూడా బయటికి రావద్దని, ఒకవేళ బయటికి వచ్చినా తగు జాగ్రత్తలు పాటించి సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉండడం వల్ల బాడీ డిహైడ్రేషన్ అయ్యి అపరమస్థితికి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కావున సభకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా బయటికి రావద్దని, ఒకవేళ బయటికి వెళ్ళదలుచుకున్నట్టయితే చల్లటి దుస్తులు అనే కాటన్ దుస్తులు, అదే విధంగా టవల్స్ కప్పుకొని బయటికి పోవాలని సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా గత వారం నల్గొండ జిల్లా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అయితే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాజశేఖర్, అయితే ఒకటి ప్రధానంగా కిరణ్, గతంలో చూసుకుంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అంటే దానికి సంబంధించి రాను రాను పెరుగుతున్నటువంటి పరిస్థితి వాతావరణ శాఖ ప్రధానంగా ఏం చెప్తుంది? గతంలో చూసుకున్న ఉష్ణోగ్రతలో మార్పు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ఈ సంవత్సరము ఇటు అధిక చెప్పేదాని వల్ల యొక్క ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయని చెప్తూ వస్తున్నారు. ఈ యొక్క సమస్య ఉండడం వల్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడము, అదే విధంగా ఎండకు తిరిగినట్లయితే ప్రమాదం కూడా వైద్యులతో పాటు అధికారులు హెచ్చరిస్తున్నారు. గత 15 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాలుగా ప్రభావం ఈ సంవత్సరం మరొక 5 సంవత్సరాలు కూడా ఉంటుందని, ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందని కూడా వాతావరణాలు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు వైద్యుల సలహాలతో పాటు బయటికి రాకుండా ఉంటున్నటువంటి ప్రజలు మాత్రము ఈ యొక్క ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. ఇండ్లలో ఉన్నప్పటికీ కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఎయిర్ కూలర్లు అవి వేసుకున్నప్పటికి కూడా వృద్ధులు మాత్రం ఇక ఎండ తీవ్రత తట్టుకోలేక అదే విధంగా ఒడిదెబ్బ తైలు కూడా ఇప్పటికే జిల్లాలో 5-6 కూడా చనిపోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఇంకా మరో వారం 10 రోజులు అయితే చూస్తుంది. ఈ యొక్క వారం 10 రోజులు కనుక ప్రజలు బయటికి రాకుండా ఎండ తీవ్రత తగలకుండా ఉన్నట్లయితే ప్రాణాలు కాపాడుకోవచ్చు అని ఇటు వైద్యులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో కూడా అధిక చోట్ల యొక్క ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గత 15 రోజుల క్రితం వరకు ఎండ తీవ్రత కొద్ది తక్కువగా ఉన్నప్పటికీ ఈ వారం 15 రోజుల్లోకి వెళ్ళి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అయితే ప్రజలైతే బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇటు పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గ్రామాల్లో ఉంటున్నటువంటి ప్రజలు కావచ్చు, గ్రామాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అందరూ కూడా ఇండ్లలోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇటు పట్టణాల్లో చూంటే ఉదయం 10 గంటలకు వెళ్ళి 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందరు ఇంటికే పరిమితమవుతున్నారు. ఉద్యోగస్తులు ఉదయం సాయంత్రం టైం కొంత ఇబ్బంది పడుతున్నట్టుంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు చూసుకున్నట్టయితే ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి రోజు 5-6 మృతి చెందుతున్నారు. హాస్పిటల్లో కూడా వైద్యులు కూడా ఈ యొక్క వడదెబ్బ తగిలిన వారికి చికిత్స అయితే అందిస్తున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. అది ప్రధానంగా చూసుకుంటే ఎండల తాకిడి పెరిగింది, ఎండ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు తెల్లటి దుస్తులు ధరించడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఎండ వేడిమి పెరుగుతుంది, కాలుష్య నియంత్రణ లేకపోవడం కూడా ప్రధానంగా కారణం చెప్పుకోవచ్చు. చల్లని పానీయాలు తీసుకోవడం అని కూడా జాగ్రత్తలు పాటించాలని సామాన్య న్యూస్ నుంచి మేము కూడా కోరుకోండి. నెక్స్ట్ మనం స్వామి వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భూపాలపల్లిలో ఒక దారుణమైనటువంటి ఘటన ఎక్కడెక్కడో మనం వింటూ ఉంటాం. గుప్త నిధుల కోసం తవ్వకాలు ఒక ఇంట్లో జరిపినటువంటి పరిస్థితి. ఇక చిట్యాల మండలం బాల్సింగపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించినటువంటి 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక దంపతులు, ప్రధానంగా అజ్మీరా సారయ్య అలాగే విజయ దంపతులు ఇంట్లోనే గుంత తీసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలు ఈ సమాచారం ఏంటి? అసలు ఎప్పటి నుంచి వారి యొక్క పరిస్థితి ఏంటి? అసలు అలాంటి గుప్త నిధులు ఉన్నాయని తెలియజేయడం ఏంటి? అసలు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏకంగా కలలో కూడా వాళ్ళ ఇంట్లో బంగారము ఉందని చెప్పి కూడా భ్రమలు పడి ఒక దంపతులు మాత్రం సొంత ఇంట్లోనే ఒక లోతైన గోవి తీసి గుప్త నిధులు తవ్వకాలు చేసిన పరిస్థితి కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బావు సింగ్ పల్లిలో కూడా గ్రామంలో కూడా చోటు చేసుకుంది. మొత్తానికి చూసుకుంటే కూడా అజ్మీరా సారయ్య విజయ దంపతులు మాత్రం కలలో బంగారం మా ఇంట్లో ఒక చివరికి బంగారం ఉందని చెప్పి కూడా ఆ కలలో వచ్చిందని చెప్పి కూడా ఒక
మన పూజలను తీసుకువచ్చి గుప్త నిధులను తవ్వకాలకు శూద్ర పూజలు చేసి కూడా అక్కడ నిలువెత్తు ఒక గోధుమ తీసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక పెద్ద పెద్ద శబ్దాలతో వినవడంతో తోని కూడా వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా గమనించి దాని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతోని అక్కడికి పోలీసులు కూడా రంగప్రవేశం చేసి మొత్తానికైతే 8 మందిని కూడా ఆ కుటుంబ సభ్యులను అంటే వారి కుటుంబ సభ్యులతోని గోతి తీసుకున్న నేపథ్యంలో గమనించిన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా వారిని పోలీసులు సమాచారం ఇవ్వడంతో కూడా 8 మందిని మాత్రం అదుపులోకి తీసుకున్నారని కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే మాత్రం గుప్త నిధుల తవ్వకాలను జరిపిన పూజారితో పాటు 7గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు కూడా కనపడుతోంది రాజశేఖర్. అంటే ప్రధానంగా ఇంటి నిర్మాణం అనేది వారి చేతుల మీద జరిగినటువంటి సందర్భం ఉంటుందా, ల్యాండ్కి సంబంధించి కానీ లేకపోతే వారి నిర్మాణంలో పాల్గొనడం కానీ కానీ అంత ఒక దాన్ని ఏమనొచ్చు, మన అజ్ఞానం అనొచ్చా లేకపోతే ఒక నమ్మకం అనొచ్చా, ఎలాంటి నేపథ్యం అసలు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అక్కడ అంటే చిచ్చాల మండలం బావుసింగపల్లిలో కూడా మూఢనమ్మకాలకు అంటే కలలో వచ్చిందని చెప్పి కూడా ఇది కరెక్టే అవుతుంది. మా ఇంట్లో శబ్దాలు అంటే రీసౌండ్ రావడంతో కూడా వాళ్ళు కూడా అంటే విజయను అజ్మీరా సారయ్య దంపతులు మాత్రం వాళ్ళు చర్చించుకొని కూడా ఈ ఘాతకానికి పాల్పడిందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే వాళ్ళ చుట్టాలు అంటే వాళ్ళ బంధువులను కూడా ఈ విషయాన్ని చేరవేసి ఆ బంధువుల వద్ద నుంచి కూడా సమాచారం సేకరించి ఆ బంధువులు అయితే ఎవరికైతే సన్నిహితులు అయితే ఉన్నారో ఆ పూజారులను కానీ దానికి సంబంధించిన సామాగ్రిని కానీ తీసుకుని వచ్చి ఒకేసారిగా అంటే బంగారం క్వింటల్ల కొద్ది అంటే ఒక బిందె ఉందని చెప్పి దాంట్లో ఆ పెద్ద గోతనే అంటే నిలువెత్తు గోతుని తీసి కూడా శబ్దాలతోని ఆ గడ్డపారలతోని కూడా శబ్దం చేస్తున్న పరిస్థితి కూడా గమనించిన స్థానికులు మాత్రము ఏంటి పరిస్థితి అని కూడా చెప్పి ఆలోచించి దానికి ఆ గుప్త నిధుల తవ్వకాలను కూడా ఒక నరబలిని కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ మూఢనమ్మకాలతోని కూడా ఇట్లా ఆ బావుసింగపల్లిలో కూడా ఈ దుర్ఘటమైన సంఘటన కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కూడా ఆ చిట్యాల మండలంలోని కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నిలువెత్తు గోతి కూడా ఆ నివసించే నివాసంలో కూడా ఒక ఇంట్లో తీయడం అది ఏంటి అని చెప్పి కూడా వాళ్ళు గమనించిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ వింత అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కూడా ఆలోచించి ఆ స్థానిక ఆ పోలీసులకు మాత్రం సమాచారం ఇచ్చిన ఘటన మాత్రం నెలకొంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం అక్కడ కూడా చిట్యాల మండలంలోని కూడా పోలీసులచే గాని కళా బృందాలచే గాని మూఢనమ్మకాలను గురించి ఒక అవగాహన సదస్సులు మాత్రం నిర్వహించాలి. లేకుంటే మాత్రం ఇంకో అట్లాగే కూడా గుప్త నిధుల కోసం కూడా తవ్వకాలు కూడా బాగా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా అంటే మూఢనమ్మకాలు ప్రజల్లో భ్రమలతో పాటు ఒకేసారిగా అంటే ఈజీగా మనీ సంపాదించాలని చెప్పి కూడా ఈ మొత్తం భ్రమలతో కూడా ఒకేసారిగా ధనవంతులుగా ఉండిపోవాలి, ఒక రిచ్ గా ఫ్యామిలీగా ఉండాలని చెప్పి కూడా పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఆ ఆశలతోని ఈ ఘటన అయితే బాగా అత్యాశతోని కూడా చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. మొత్తానికి అక్కడ చూసిన స్థానికులు మాత్రం 8 మంది మాత్రం పూర్తిగా విచారణ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఈ ఘటనకు ఎలాంటి అంటే ఎవరెవరి సలహాలు తీసుకున్నారు, మరి ఎక్కడి నుంచి పూజారులను తీసుకొచ్చారు, అసలు గుప్త నిధులు తవ్వడానికి అక్కడ ఆనవాతులు ఏం కనపడతా ఉన్నాయని చెప్పి కూడా స్థానిక పోలీసులు మాత్రం అయితే పూర్తి అంటే నిమగ్నమైన విచారణ కూడా చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది రాజశేఖర్. రైట్. ఒకటి ఫైనల్గా పోలీసులు అంటే ఈ ఘటనకు సంబంధించినటువంటి పోలీసులకు ఎవరైతే సమాచారం అందించారో వాళ్ళు వెళ్ళేటువంటి నేపథ్యం అరెస్టు చేసిన తర్వాత పోలీసులు ఏం చెప్తున్నారు, అంటే ప్రజలకి ఇలాంటి వీటిని నమ్మొద్దు అని చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు, అంటే దీనికి సంబంధించినటువంటి విచారణ ఎలా జరుగుతుంది, దీనిపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? దీనికి సంబంధించిన అయితే బావుసింగపల్లిలో కూడా ఆజ్మీర సారయ్య దంపతులు ఆ విజయ వాళ్ళు బంధువులను కానీ వాళ్ళ ఆ తల్లిదండ్రులను కానీ పిలిపించిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి అయితే దీనిపైన కూడా ఆ చర్యలు గుప్త నిధులకు తవ్వకానికి పాల్పడ్డ వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి మొత్తానికి చూస్తుంటే ఇలాంటి పరిస్థితి కూడా ఎవరు పునరావృతం చేయకూడదని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా అక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఇది ఒక దుర్ఘటమైన సంఘటన జరుగుతుంది. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గుప్త నిధుల తవ్వకాలు కూడా గీసుకొండ మండలం అంటే వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలంలో కూడా చాలా వరకు ఆ దేవుని మాన్యాలలో కూడా గుప్త నిధులు తవ్విన కూడా పరిస్థితి కనపడతా ఉంది. అది కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. దానిపైన ఆ ఘటన పైన కూడా ఒక 24 మంది కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇది అంచనాలు కూడా బావుసింగపల్లి కూడా చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఇల్లు కట్టడంతో కూడా దాంట్లో ఆ బంగారం అంటే బంగారం ఉన్నది అని చెప్పి కూడా వాళ్ళు భ్రమలతో కూడా భ్రమపడి కూడా వాళ్ళు ఈ ఘటనకు పాల్పడిందని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.
ఎస్, మనం నెక్స్ట్ కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా ఎస్ చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఒక గుప్త నిధుల కోసం ఒక అమానుషమైనటువంటి ఘటన అనుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మన స్వామి అందించారు. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి ఎస్ మనకి లైన్ కట్ అయింది. ఇప్పుడు శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతల మండిపాటు అనేది మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వార్త. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. 5 సంవత్సరాలుగా ఏదైతే బీసీ మైనార్టీ లోన్లకు సంబంధించినటువంటి మంజూరు చేయనటువంటి పరిస్థితి ఉందని కూడా ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి అలాగే లోన్లు కూడా వెంటనే చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్టు తెలిసింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత బీసీ మైనారిటీ ఈ సంక్షేమానికి సంబంధించిన లోన్లు ఏదైతే రుణాలు ఉంటాయో అవి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ హయాంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున మేము రుణాలు మంజూరు చేశాము, సబ్సిడీ మంజూరు చేశాము. తెలంగాణ రాష్ట్రం ఏటయ్యి గతంలో ఒక 20,000 దరఖాస్తులు ఇప్పుడు కేవలం 800లోనే మంజూరు. తర్వాత అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి పత్రం ఇవ్వట్లేదు అని చెప్పి వారు ఒక కార్యక్రమం అని చెప్పి అంతకుండా ఇటీవల మీటింగ్ లో ఏదైతే రుణాలకు సంబంధించి చేతి వృత్తులు కానీ మైనారిటీ సంక్షేమ సంబంధించి ఒక ప్రత్యేక మీటింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నుండి కూడా ప్రపోజల్స్ అయితే వచ్చాయి. లబ్ధిదారులను ప్రక్రియ ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కరీంనగర్ చెందిన శాఖకు మంత్రి గంగుల కమలాకర్ ఇక్కడి నుంచి వస్తుండి కూడా ఇక్కడి నుంచి కనీసం ప్రక్రియ లిస్ట్ అసలు కూడా ఒక కార్యరూపం దాల్చలేదు కూడా ఒక ఈ రోజు తాజా అధికారం చెందిన కార్పొరేటర్ ఒక అలిత తీసుకొచ్చారు. దీనికి సంబంధించి రైట్ శ్రీకాంత్, అది ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వారి డిమాండ్స్ బీసీ మైనార్టీ లోన్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం ముందు నుంచి కూడా వారికి మద్దతు ఇస్తున్నా, వారికి ఇవ్వాల్సినటువంటి పథకాలని ప్రవేశపెడతామని చెప్పినట్టు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతల మండిపాటు అయితే ఉంది. ప్రధానంగా ఏవైతే లోన్లకు సంబంధించి 5 సంవత్సరాలు కూడా అవనటువంటి లోన్లు వెంటనే మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వైద్య సిబ్బంది నిర్వాకం కనిపిస్తుంది. ముందు నుంచి కూడా అక్కడక్కడ మనం వింటున్నాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్వాకంతో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవడం లేకపోతే విషమ పరిస్థితులు వెళ్ళడం చూస్తున్నాం. అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిండు గర్భిణికి ప్రసవం చేయనటువంటి ఆసుపత్రి వైద్యులు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రతి. ఎస్, అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్న నొప్పులు ఎక్కువగా అవుతున్నాయని కూడా బ్రతిమలాడారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా వైద్యులు కనికరించకపోవడం అనేది చాలామందికి విన్న వార్త కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వానికి బాసటగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వేరే హాస్పిటల్స్లో పనిచేసుకోవడం, వారి యొక్క కార్యకలాపాలు చూసుకున్నట్టు విమర్శలు కూడా గతం నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గర్భిణీ పరిస్థితి విషమించడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గర్భిణికి డెలివరీ చేసినటువంటి నర్సులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఇదే తరహాలోనే ప్రభుత్వ ఆసుపత్రి ఘటనలు కూడా చాలా మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే చనిపోయినటువంటి తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నారనుకున్న వాళ్ళు అప్పటికే చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. అయితే జిల్లాలో యథా రాజా తదా ప్రజ అన్న చందంగా వ్యవసాయ గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి పురిటి నొప్పులతో ఓ గర్భిణి హాస్పిటల్ కు రాగా మేము డెలివరీ చేయలేమంటూ నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి వెళ్ళాలంటూ డ్యూటీ డాక్టర్ చెప్పినటువంటి సంఘటన చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే
అమరాబాద్ మండలానికి చెందిన సదరు గర్భిణి రాత్రి పురిటి నొప్పులతో దాదాపు 10-10:30 ప్రాంతంలో గవర్నమెంట్ కమ్యూనిటీ హాస్పిటల్ అచ్చంపేటకు రాగా డ్యూటీలో ఉన్న డాక్టరు అక్కడ మా వల్ల కాదంటూ, మేము చేర్చుకోలేమంటూ, మేము డెలివరీ చేయలేమంటూ వారి కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందారు. అయితే అప్పటికే గర్భిణి పురిటి నొప్పులతో అవస్థలు పడుతుందని నార్కల్ వెళ్ళలేమంటూ కూడా వాళ్ళు ప్రతిమలాడినప్పటికీ డ్యూటీ డాక్టర్ మేము ఇక్కడ చేయలేమంటూ, గతంలో కూడా ఇలాగే జరిగిందంటూ డాక్టర్లు చెప్పి జిల్లా ఆసుపత్రికి వెళ్ళాలంటూ కూడా వాళ్ళకు చెప్పినటువంటి సందర్భం. అయితే ఈ నేపథ్యంలోనే బంధువులు ఆసుపత్రి ముందు కొంతసేపు బైఠాయించి ఆందోళన చేశారు. అయితే పురిటి నొప్పులతో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళలేమంటూ, ఇక్కడే ఏదో చేయాలంటూ వాళ్ళు ప్రతిమలాడినప్పటికీ డాక్టర్ పట్టించుకోలేదు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో అమరాబాద్ మండలానికి చెందిన సదరు గర్భిణి రాగా నర్సులు డెలివరీ చేయడంతో ఆ పరిస్థితి విషమించి హైదరాబాద్ తరలిస్తుండగా ఆమె మరణించినటువంటి సంఘటన మర్చిపోక ముందే మళ్ళీ నిన్న రాత్రి ఈ సంఘటన జరగడంతో కొంత ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఒక ఘటన జరిగిందో, అమానుషమైనటువంటి ఘటన, ఒక నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి ఒక నిండు ప్రాణం బలైపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు ఏం చెప్తున్నాయి? హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్ కానీ మిగతా సిబ్బంది కానీ ఏం చెప్తున్నారు? అయితే ప్రధానంగా అచ్చంపేట ఆసుపత్రిలో కానీ ఇటువంటి ఏరియా ఆసుపత్రిలో రాత్రిపూట డ్యూటీకి ఎవరైతే డ్యూటీలో ఉండాలో సదరు ఆ సిబ్బంది డ్యూటీలకు రాకపోవడం కూడా కొంత ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అయితే ఇంకొక వైపు డాక్టర్ల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏదైతే డ్యూటీలో ఉన్న డాక్టర్లు సక్రమమైన అంటే పద్ధతిలో ఉద్యోగాలకు రాకపోవడం, అంటే వారానికి ఒకసారి ఉద్యోగాలకు రావడం, సరే డ్యూటీ చేయకపోవడం కూడా కొంత నిర్లక్ష్యాన్ని వహిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీలు చేయాలంటూ, ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటూ కూడా ఓవైపు ప్రచారం చేస్తున్నా ఇటువంటి చోటు చేసుకోవడంతో కొంత వ్యతిరేకత అయితే వస్తున్నది. అయితే ఈ నేపథ్యం ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట ఆసుపత్రిపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి సంఘటన నెలకొంది. రాజశేఖర్, ఇలాంటి ఘటనలో మనం గతంలో చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి, ఓ పక్క నుంచి మంత్రి హరీష్ రావు, ఓవైపు మేము ప్రభుత్వ ఆసుపత్రుల జరుగుతున్న ఫెసిలిటీస్ పెంచుతున్నాం, వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ అంశం ప్రభుత్వాన్ని దృష్టికి వెళ్తే స్పందించే అవకాశం ఉంది. ఆ దిశగా ఏమైనా అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? అయితే గతంలో కూడా అమరాబాద్ చెందిన ఓ మహిళ ఇదే అంటే డెలివరీ సందర్భంలో చనిపోవడంతో అప్పుడు కూడా తూతు మంత్రంగానే ఎంక్వైరీకి వచ్చి తూతు మంత్రంగానే చేసినటువంటి ఎంక్వైరీ చేసినట్టు మనకు సదరు బంధువుల ద్వారా తెలిసింది. అయితే అధికారులు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ 2 రోజులు మాత్రమే కొంత హడావిడి చేసే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత కూడా కొంత ఈ పరిస్థితి కారణం చెప్పొచ్చు. అయితే సిబ్బంది కూడా ఏదైతే కమ్యూనిటీ ఏరియా ఆసుపత్రుల్లో, జిల్లా ఆసుపత్రుల్లో ఏదైతే సిబ్బంది ఉండాలో, ప్రభుత్వం వైపు లెక్కలు చెప్తున్నటువంటి అన్ని సిబ్బంది అంత శాతం ఉందని చెప్తున్నప్పటికీ ఫీల్డ్కి వచ్చే వరకు, అంటే ప్రధానంగా పరిస్థితి రియాలిటీకి వచ్చే వరకు అక్కడ సిబ్బంది లేకపోవడం కూడా కొంత ఇటువంటి పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఏది ఏమైనా అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా జిల్లా అధికారులు కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి సంఘటనలపై స్పందించకపోవడం కూడా కొంత నిరసనలు అయితే వెలువెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడాలంటూ కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం మా ప్రతినిధి హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ చూసుకుంటే ప్రధానంగా అవినాష్ ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ముందు నుంచి కూడా తన బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి వాయిదాలు వేసుకోవడం, ఈడీ విచారణకు సహకరించకపోవడం, సిబిఐ విచారణకు సహకరించకపోవడం, ఇవన్నీ కూడా ముందు కూడా జరుగుతున్న పరిస్థితి. ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన తర్వాత కూడా పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి దాని దిశ మారింది కేసుకు సంబంధించి. దీనిపై ప్రధానంగా ఒక అవమానకరమైన ఒక ఘటన చోటు చేసుకుంది. మీడియాపై అక్కడ
ఎవరైతే ఉన్నారో అనుచరులు, అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేస్తున్న పరిస్థితి, ఇద్దరికి గాయాలైనటువంటి పరిస్థితి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రవీణ్. థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే మనం చూసుకున్నట్లయితే ఒక వివేక హత్య కేసు చూసుకున్నట్లయితే ఈరోజు ఒక అత్యంత కీలక అంశాలు అయితే పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఒక వివేక హత్య కేసు సంబంధించి అవినాష్ రెడ్డి అయితే ఒక ఆధారాలు ట్యాంపరింగ్ చేసే ఒక అభియోగాలు అయితే సిబిఐ అయితే మోపుతుంది. అయితే చనిపోయినప్పుడు ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ ట్యాంపరింగ్ చేసే దాంట్లో ప్రధాన సూత్రధారి అంటూ కూడా సిబిఐ అయితే ఇప్పటికే పలు ఆరోపణలు అయితే చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పలుసార్లు అయితే సిబిఐ విచారణకు అయితే అవినాష్ రెడ్డి అయితే చూడడం జరిగింది. అలాగే అప్పటికే హాజరయ్యారు. దానికి సంబంధించి స్టేట్మెంట్స్ అన్ని కూడా తీసుకున్నారు. అలా అయితే ఎవరైతే అప్రూవల్ మన తస్కరీ స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే చాలా మందిని కూడా అరెస్ట్ అయ్యి చేశారు. నెక్స్ట్ తర్వాత అరెస్ట్ అంటూ కూడా అవినాష్ అంటూ కూడా అవగాహన గానాలు అయితే నెలకొన్న పరిస్థితి నెలకొంది రెండు రాష్ట్రాల్లో కూడా. చూసుకుంటే అయితే యాక్చువల్లీ 16వ తారీఖు అయితే దీనిసారి మరోసారి సిబిఐ విచారణకైతే రమ్మని 160 సిఆర్పి కింద నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రభుత్వ పార్టీకి సంబంధించి పలు కార్యక్రమాలు ముందుగానే ఉన్నాయి కాబట్టి నేను రాలేనంటూ కూడా సిబిఐ అయితే కోరడంతో సిబిఐ కూడా ఒక సానుకూలంగా స్పందించింది. ఒక 4 రోజులు గడువు అయితే అవినాష్ రెడ్డి కోరాడు. ఆ తరుణంలోనే ఈ రోజు అయితే రావాలంటూ కూడా మరోసారి 160 సిఆర్పి కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రావాల్సి ఉంది. అయితే మొన్నే గైర్ హాజరయ్యారు. ఈ రోజు వస్తారా లేదని సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలోనే ఒక 10 నిమిషాల ముందే నేను రాలేను, తల్లికి అనారోగ్యం కారణంగా అంటూ కూడా ఒక లేఖనైతే పంపించడం జరిగింది. ఈ యొక్క లేఖను చూసి కూడా ఇప్పటికే 5 మంది ఉదయం అయితే 5 మంది సిబిఐ ఆఫీసర్లు అయితే వేచి ఉన్నారు. అవినాష్ రెడ్డి వస్తారు, ఆయనకు విచారణ చేపట్టాల నేపథ్యంలో. అయితే ఇటువంటి లేఖ వచ్చిన నేపథ్యంలో చూసి వాళ్ళంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారిగా ఇవ్వడంతో వెంటనే హుటాహుటిన అయితే బయలుదేరారు. అవినాష్ రెడ్డిని అయితే పాయారు. అయితే అవినాష్ రెడ్డి అయితే అప్పటికే దాటి హైదరాబాద్ సిటీ దాటి పులివెందులకు అయితే వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్ ప్రవీణ్, ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఒక మీడియా అంటే నిష్పక్షపాతంగా జనాలకి వైపు ఉన్నటువంటి మీడియా ఏదైతే వాహనాలపై ధ్వంసం చేయడం కానీ అనుచితంగా విచక్షణ రహితంగా దాడి చేయడం ఏ విధంగా చూడొచ్చు. దీన్ని ఈ ఘటనకు సంబంధించి గవర్నర్ కూడా ఖండించారు. ఆమె ప్రధానంగా చెప్తూ మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి అని కూడా ఒక వ్యాఖ్య చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? కూడా గవర్నర్ తమిళిసై అయితే కోరుకున్నారు. అయితే ఆమె అయితే దీనిపై దీనికి సంబంధించి కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఒక ప్రజాస్వామ్యకి ఒక భాగమైన ఒక మీడియా సంస్థలపై ఈ విధంగా పాల్పడడం కూడా వ్యతిరేకించారు. వెంటనే కూడా ప్రభుత్వాలు కూడా వీటిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు తమిళిసై అయితే చెప్పారు. అయితే కొన్ని నిమిషాల ముందు కూడా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి అయితే వ్యాఖ్యానించారు. ఇది ఒక విషయ సంస్కృతికి మీడియాపై ఎటువంటి దాడులు తెగబడడం కూడా ఒక విషయ సంస్కృతికి సంబంధించింది. ఇది ఎప్పటికీ కూడా ఉపేక్షించకూడదు అంటూ కూడా ఒక చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే మనం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా సిబిఐ ఒక నోటీసులు ఇస్తూనే వస్తున్నారు. అవినాష్ రెడ్డి తప్పించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న 16వ తారీఖు 4 రోజుల తర్వాత నేను హాజరని చెప్పిన నేపథ్యంలో వెంటనే సిబిఐకి అయితే న్యాయస్థానానికి అయితే వెళ్ళారు. ఒక ముందస్తు ఏవైతే వెకేషన్ బెంచ్ లో తన ఫిర్యాదు ఏదైతే ఉందో దానికి సంబంధించి వెంటనే విచారణ చేపట్టాలంటూ కూడా సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళారు. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు నుండి కూడా ఏదైతే ఒక విచారణ చేపట్టాలంటే ఎమర్జెన్సీ అయితే ఒక లిఖితపూర్వంగా అయితే నాకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అక్కడ కూడా ఊరటైతే అవినాష్కి అయితే లభించలేదు. అయితే ఇవంతా కూడా మనం చూసుకున్నట్లయితే 2019 ఈ యొక్క కేసు ఇది చూసుకున్నట్లయితే హత్య కేసు చూసుకున్నట్లయితే ప్రధాన సూత్రధారి అంటూ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ ఏమనగా గంగిరెడ్డిని కూడా మనం చూసుకున్నట్లయితే దాని విషయంలోనూ కూడా ఫస్ట్ మొదట్లో అయితే 9 రోజులకు గాను ఒక అఫిడవిట్ ఏదైతే దాఖలు చేయలేదో సిట్ దానికి సంబంధించి కూడా ఆయనకి అప్పుడు బెయిల్ అయితే వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క ట్యాంపరింగ్ యొక్క ఏదైతే ఆధారం ఉన్నాయో భయభ్రాంతులు చేసే కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి వెంటనే రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ వేయడంతో అతను కూడా మే 5కి లొంగిపోవాలంటూ కూడా చెప్పారు. అలాగే మే 5 జూన్ 30 లోపు ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు యొక్క విచారణ అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేయాలంటూ కూడా ఒకవైపు ఆదేశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పుడే కీలక దశలో వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక కీలక దశలో వచ్చిన అవినాష్ రెడ్డి నుండి తీసుకున్న స్టేట్మెంట్స్ ఏవి ఉన్నాయో ఇక అత్యంత కీలకంగా మారుతాయి. ఎందుకంటే ఒక 40 కోట్ల డీల్ అయితే రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి ఖాకీ పోస్టులు ఏవైతే పోలీసులకు సంబంధించినటువంటి పోస్టులు అక్కడ ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికీ భర్తీ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీస్ బాసు లేకపోవడంతో పోలీసులు గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి కవిత ఉన్నా పట్టించుకోలేదని కూడా విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లాలో ఖాకీలకు కుర్చీలు ఖాళీగా విక్రయిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అనేక
పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా వాటిని భర్తీ చేయని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే అనేక కీలక పోస్టులు ఇటు ఇన్ఛార్జీలతోనే మమ అనిపిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో భద్రత పూర్తిగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజల భద్రత గాలికి వదిలేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రలో వహించిన వాటి నాయకులు నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. అయితే సీఎం కేసీఆర్ కూతురు కల్వాలకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అలాగే ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి కూడా ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఇటు సిపి ఇటు పోలీస్ కమిషనర్ తో పాటు దాని కింద ఉన్నటువంటి అనేక కీలక పోస్టులను కూడా ఇంతవరకు భర్తీ చేయని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏప్రిల్ 1 నుంచి ఇన్ఛార్జీలు పాలనతో కొనసాగుతుంది. అయితే రానున్న రోజుల్లో ఎన్నికలకు సందడి మొదలవుతుంది జిల్లాలో పూర్తిగా. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఇటు పోలీస్ కమిషనర్ కూడా ఇంతవరకు నియమించలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అసలు సిపి నియామకం ఇంత ఆలస్యం కావడం ఏంటని కూడా పలు చర్చ కూడా మొత్తం కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే గతంలో విధి నిర్వహించిన వాటి సిపి నాగార్జున మార్చి 31న పదవి విరమణ పొందారు. అయితే అనంతరం నిర్మల్ సంబంధించిన ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అది ఏప్రిల్ 1 నుంచి ఆయన జిల్లా వివరాలు చూస్తున్నారు. అయినప్పటికీ చాలా కార్యక్రమాలు ఇటు భద్రత విషయంలో పోవచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి హనుమాన్ శుభయాత్రలు కూడా ఇటు నిర్మల్ సంబంధించిన ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా స్పష్టంగా ఇటు పగడ్బందీగా కూడా తమ బాధ్యత నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఇటు సిపి లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని సర్వత్రా చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూసినప్పుడైతే సిపితో పాటు అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్ కూడా బదిలీపై వెళ్లారు. అనంతరం స్పెషల్ బ్రాంచ్ చెందినటువంటి ఏసీపీ మధుసూదన్ రావు అలా ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఇది వరకు అదనపు డీజీపీ రవీందర్ బాబు బదిలీపై వెళ్ళడం, ఆయన స్థానంలో కూడా కొత్త వారిని కూడా ఇంతవరకు నియమించలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు అదనపు డీజీపీ పోస్టు కూడా ఇంతవరకు కూడా భర్తీ చేయలేని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు ప్రధానంగా 300 కానిస్టేబుల్ పోస్టులు కూడా ఇంతవరకు కూడా భర్తీగా ఖాళీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం కూడా వాటికి సంబంధించిన కూడా నియామక రాతపరీక్ష నిర్వహించారు. అయినప్పటికీ కూడా వాటికి కూడా ఇంతవరకు నియమించలేని పరిస్థితి ఉంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసినట్టు పోలీస్ బాస్ దగ్గర నుండి ఇక నిజామాబాద్ జిల్లా పోలీస్ సిపి నుండి కూడా దాని తర్వాత కీలక పోస్టులు, అలాగే 300 మంది కానిస్టేబుల్ కూడా ఇంతవరకు నియమించకపోవడంతో కూడా పూర్తిగా భద్రత కూడా గాలికి వదిలించిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా కొన్ని రోజులు చూసినట్లయితే జిల్లాలో అనేక దొంగతనాలు జరుగుతున్నాయి, దాంతో పాటు మంటలు కూడా జరుగుతున్నాయి. అయితే దీంతో పాటు ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు రాష్ట్రంలో ఎక్కడ ఉగ్రవాద ముక్కలు దాడి జరిగిన నిజామాబాద్ జిల్లాకు లింక్ ఉందని చెప్పవచ్చు. అయితే దీంతో పాటు ఇటు పిఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరుగా చెప్పవచ్చు. ఇక్కడ నుండి అనేక మంది పిఎఫ్ఐ ఉగ్రవాదులను కూడా ఇటు ఎన్ఐ అధికారులు పట్టున్నారు. వీరికి సుమారు 300 మందికి కూడా ఇక్కడ పిఎఫ్ఐ ఎవరైతే ఉన్న ఉగ్రవాదులకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టు అబ్దుల్ ఖాదర్ కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా పట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఇటు పోలీస్ బాస్ ని కావచ్చు, ముఖ్యమైన అధికారులను కూడా ఇంతవరకు నియమించకపోవడంతో కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అనేక కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో మంచిర్యాల టికెట్ పై పోటాపోటీ అధికార పార్టీలో ఒక సందడి మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానంలో టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ సతీష్ మనకు కనిపిస్తుంది. వరుస పర్యటనలతో ఆయన సతీష్ సందడి చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ సోషల్ మీడియాలో నెక్స్ట్ ఎమ్మెల్యే అంటూ అక్కడ అభిమానులు సందడి చేస్తున్నటువంటి ట్యాగ్ లైన్స్ హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కేటీఆర్తో దగ్గర అనుబంధం సతీష్ కలిసి వస్తుందా, లేకపోతే సిట్టింగుల మార్పుతో దివాకర్ రావు దిగిపోతారన్నటువంటి ఇక్కడ చర్చ ఇప్పుడు ప్రధానంగా ఆదిలాబాద్ లో కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. తూర్పు జిల్లాకు మొదటి నుండి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రాజకీయ చైతన్యము అత్యధికంగా కలిగి ఉన్నటువంటి ప్రాంతంగా మంచిర్యాలని పేర్కొనవచ్చు. అయితే ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో రెండవ మారు అధికార బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యే పదవిలో ఇది 4వ మారు కొనసాగడం. గతంలో ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు. అయితే ఇది వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు రాజకీయంగా కొంత ఒడిదుడుకులు ఎదురవుతున్నట్లుగా మాత్రం పరిస్థితుల్ని బట్టి తెలుస్తోంది. గతంలో 14 సంవత్సరాల పాటు తూర్పు జిల్లాకు, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పశ్చిమ జిల్లాకు వేరే జిల్లా అధ్యక్షులు
మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు కలిపి తూర్పు జిల్లాకు వేరే అధ్యక్షులుగా ఉండేవారు టిఆర్ఎస్ లో. 14 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ కు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగినటువంటి మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పురాణం సతీష్ ప్రస్తుతం మంచిర్యాల అసెంబ్లీ స్థానం పైన దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన స్థానికంగా విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తున్నటువంటి నేపథ్యము, పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా వ్యవహరించడమే కాకుండా ఇటు కార్యకర్తలందరితో కూడా పూర్తిగా చురుగ్గా టచ్ లో ఉంటున్నటువంటి నేపథ్యం. అయితే కొద్ది రోజుల కిందటి వరకు కూడా వయోభారం కారణం కావచ్చు, ఆయనకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దివాకర్ రావుకు ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దివాకర్ రావుకు టికెట్ రావటం అనుమానం అనేటటువంటి నేపథ్యంలో ఏకంగా దివాకర్ రావు కుమారుడైనటువంటి నడిపెల్లి విజిత్ రావుని రంగంలోకి దించడం జరిగింది. ఆయన కూడా కొంతకాలంగా స్థానికంగా విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యం. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే అటు అయుత చండీ యాగము, సహస్ర చండీ యాగము ఇవన్నీ పరిస్థితులతో పాటుగా కూడా రాజకీయంగా ఉన్నటువంటి చాలా వరకు సందర్భాల్లో కూడా ఇటు పురాణం సతీష్ కు కేసీఆర్, కేటీఆర్ లతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క సత్సంబంధాల కారణంగానే గతంలో ఆయనకు ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల రీత్యా రెండవ మారు ఎమ్మెల్సీగా కొనసాగేటటువంటి పరిస్థితులు ఆయనకు అనుకూలించినటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మంచి సత్సంబంధాలు, మంచి అనుచరణం కలిగి ఉన్నటువంటి పేరు పురాణం సతీష్ కు ఉన్నటువంటి నేపథ్యం. ప్రత్యేకంగా మంచిర్యాల జిల్లాలో కేవలం ఏకైక స్థానంగా చెప్పవచ్చు జనరల్ స్థానం. మంచిర్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, ఒకటి చెన్నూరు అలాగే బెల్లంపల్లి, 2 కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. అలాగే కొంత ప్రాంతం మాత్రమే ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గము, ఇది 3 జిల్లాల పరిధిలో విస్తరించినటువంటి ప్రాంతం కాబట్టి కేవలం మంచిర్యాల మాత్రమే ఏకైక జనరల్ స్థానం. ఈ యొక్క జనరల్ స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని కూడా బేరీజు వేసుకొని ఆ యొక్క కోటాలో కూడా పురాణం సతీష్ కొంత టిఆర్ఎస్ పెద్దల పైన ఒత్తిడి తీసుకున్నట్టు అంటే విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చురుకైనటువంటి పాత్ర పోషించేటటువంటి వ్యక్తిగా పురాణం సతీష్ కు పేరుంది. ఆ యొక్క కోణంలో కూడా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి టికెట్లు చాలా తక్కువగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో కుల సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకొని తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా అటు బీఆర్ఎస్ పెద్దలను అంటే ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ వద్ద ఆయన విన్నవించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇటు నడిపెల్లి దివాకర్ రావుకు ఇటు జనాల్లో ఉన్నటువంటి వ్యతిరేకత అనేటటువంటి తనకు కలిసి వస్తుంది అనేటటువంటి భావనలో కూడా పురాణం సతీష్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే నడిపెల్లి దివాకర్ రావు ఉన్నారో, ఒకవేళ తనకు అంటే వయోభారం కావచ్చు, ఇతరత్ర ఇంతవరకు మనం చర్చించినటువంటి వేరే వ్యవహారాలు కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ కూడా తనకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఒకవేళ అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో యంగ్ డైనమిక్ గా ఉన్నటువంటి రాజకీయాల్లో యువకుడు అని పేర్కొనదగినటువంటి తన కుమారుడైనటువంటి నడిపెల్లి విజిత్ రావుకు అవకాశం ఇవ్వాలని చెప్పి అధిష్టానాన్ని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే నడిపెల్లి దివాకర్ రావు పైన ఉన్నటువంటి వ్యతిరేకత పూర్తిగా ఆయన కుమారుడితో ఏమాత్రం దూరం కాదు, మొత్తం నడిపెల్లి కుటుంబం పైన ఆ వ్యతిరేకత ప్రభావం ఉంటుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో మంచిర్యాల స్థానము పురాణం సతీష్ కు దక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయాలు రోజు రోజుకు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు చెన్నూరు, మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ సోషల్ మీడియాలో కూడా తరచుగా మంచిర్యాల నెక్స్ట్ ఎమ్మెల్యే పురాణం సతీష్ అన్న అనేటటువంటి ఈ రకమైనటువంటి పోస్టులు దర్శనమిస్తుండటం అనేటటువంటిది కూడా ఈయనకు పురాణం సతీష్ కు రాబోయే రోజుల్లో మంచిర్యాల టికెట్ ఖరారయ్యేటటువంటి అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని కొంత నిర్ధారించుకోవడానికి మనకు ఆధారంగా కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్లయితే ఇంకా కొద్ది నెలల సమయం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి టికెట్ విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చాలా పోటీ నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సభ్యుడిగా ఉన్నటువంటి రామ్మోహన్ రావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.